అమ్మా, భోజనాలు వడ్డించమంటారా? టైం ఉంది. శివాగ్ని, డేవిడ్ కలా జరగడం నాకు బాధగానే ఉంది. కానీ ప్రేమ పెళ్లి కొప్పుకోవటం, ఇంత తొందరలో ప్రణయ్ ప్రేమల పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాది అదే ఫీలింగ్ నానమ్మా. ఎప్పుడెప్పుడు ఈ పెళ్లి జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను. రా ప్రేమ. ప్రేమ రా ప్రేమ. రామా. సుజాత, మంచినీళ్ళు తీసుకురా. అమ్మా ప్రేమ, నాన్నగారికి ఎలా ఉంది? అలాగే ఉంది బామ్మగారు. ఓసారి వచ్చి చూద్దామంటే రావడం కుదరలేదమ్మా. అమ్మాయికివ్వమ్మా. ఎవరమ్మా ఈ అమ్మాయి? తను కొత్తగా వచ్చిన పని మనిషి. ఏమనుకోవద్దు, నువ్వెవరో తనకి తెలీదు. ఈ అమ్మాయి నా మనవడికి కాబోయే భార్య. పేరు ప్రేమ. అమ్మా, జంట చూడముచ్చటగా ఉంది. మరి మా మనవడి సెలక్షన్ అంటే ఏమనుకుంటున్నావు? ఎలాగో డిన్నర్ టైం అయింది కదా, పద ప్రేమ, అందరం కలిసి భోంచేస్తూ మాట్లాడుకుందాం. లేదండి. ఏ? ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతిసారి అలా మొహమాట పడుతుంటా? ఇక మీదట ఈ ఇల్లు నీది కదా. ఏంటి ప్రేమ, 2 రోజుల్లో పెళ్ళంటే ఆడపిల్ల మొహంలో సంతోషం ఉండాలి. నువ్వేంటి అదోలా ఉన్నావు? నాన్న హాస్పిటల్లో ఉన్నారు. ఈ టైంలో పెళ్ళంటే అసలు నాకు నచ్చడం లేదు బామ్మ. అదేంటి ప్రేమ, అంకుల్కి ఏమీ కాదు, నేనున్నానని చెప్పాను కదా. నువ్వు చెప్తున్నప్పుడు ధైర్యంగానే ఉంది ప్రణయ్, కానీ నా మనసు మాత్రం ఎందుకో తండ్రి హాస్పిటల్లో ఉంటే కూతురి పెళ్లి సంబరాలు ఏమైనా బాగుంటుందా? అయితే ఒక పని చేద్దాం. అంకుల్కి ఇచ్చిన మాట తప్పకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మన పెళ్లి గ్రాండ్గా కాకుండా సింపుల్గా ఏ రిజిస్టర్ ఆఫీస్లోనూ చేసుకుందాం. సూపర్. నీ ఐడియా చాలా బాగుంది ప్రణయ్. ఇదొచ్చిందంటే కొంపతీసి ఇప్పుడు తన దగ్గర ఉన్న వీడియోస్ బయట పెడుతుందా? కావాలంటే రిజిస్టర్ ఆఫీస్లో సాక్షి సంతకం పెట్టడానికి నేను రెడీ. సాక్షి సంతకం చేస్తావా? ఏ, నేను దానికి కూడా పనికిరానా? అలా అంటావేంటి స్నేహ? ఎంతైనా నువ్వు ప్రణయ్కి ఫ్రెండ్వి కదా. ఫ్రెండ్ను కాదే, ప్రణయ్కి కాబోయే పెళ్ళాన్ని. అయితే షాపింగ్ పనులు అవి మొదలు పెడితే బాగుంటుంది కదా. ఈ హడావిడి వద్దంటున్నాను కదా ప్రణయ్. ఏంటి శివాగ్ని, ప్రణయ్ పెళ్ళి షాపింగ్ అంటూ మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఓ, నా దగ్గరున్న వీడియో ఎక్కడ బయట పెడతానో అని భయపడుతున్నావా? నిజం చెప్పు. ప్రేమతో పెళ్ళి అయిపోయిన తర్వాత, మీ ఆస్తి మీకొచ్చిన తర్వాత ప్రేమని గెంటేసి ఖచ్చితంగా ప్రణయ్ని నాకిచ్చి పెళ్లి చేస్తారు కదా? నువ్వసలు ఆ విషయంలో అనుమానాలు పెట్టుకోక్కర్లేదు స్నేహ. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ప్రణయ్తో నీ పెళ్లి జరగడం ఖాయం. ఈలోపు నువ్వు తొందర పెడితే అందరం నష్టపోతాం. మీరు ఇచ్చిన మాట మీద నిలబడినంతకాలం, నాకు అన్యాయం జరగనంత వరకు నేను వీడియోని బయట పెట్టను. బట్ ఏదైనా తేడా వచ్చిందనుకో, ఏ నష్టం జరిగినా నేను కేర్ చేయను. సరేనండి, ఇప్పటికే బాగా లేట్ అయింది, నేను వెళ్ళొస్తాను.
నానమ్మ నేను వెళ్ళి ప్రేమను డ్రాప్ చేసి వస్తాను. నువ్వెళ్ళడం ఎందుకు ప్రణయ్? ఆ, ఉదయం నుండి ప్రేమతో తిరిగి తిరిగి తను కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఓదార్చి అలసిపోయావు కదా. నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో. నేను ఎలాగో అటేగా వెళ్ళేది. ఆహా, ప్రేమని నేను డ్రాప్ చేస్తాను. ఇప్పుడు స్నేహ ప్రేమతో పాటు వెళ్తే దారిలో తన మైండ్లో పురుగు మెదిలి వీడియో ఏదైనా బయట పెడితే? స్నేహ నేనే డ్రాప్ చేస్తాలే. నీ భయం ఏంటో నాకు తెలుసు ప్రణయ్. దేనికి భయం? అంటే అంటే తనకు కాబోయే ఉడ్బిని నేనేమన్నా కొరుక్కు తినేస్తానేమోనని. ఆ, పెళ్ళైన తర్వాత మాలాంటి ఫ్రెండ్స్ ని ఎలాగో మధ్యలోకి రానివ్వరు. అంతవరకు అయినా మధ్యలోకి రానివ్వు ప్రణయ్. పద ప్రేమ, నేను డ్రాప్ చేస్తాను. వస్తాను బామ్మ. అలాగేనమ్మా. వస్తాను వస్తాను ప్రణయ్. ఏంటి ప్రణయ్, ఈ స్నేహ ఇదివరకట్లో లేదు. మనల్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అంతవరకు వస్తుంది అనుకోవట్లేదు శివాగ్ని. కాకపోతే జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల తనకు నేను ఎక్కడ దక్కకుండా పోతానోనని భయం పెరిగింది. తన భయాన్ని బయటికి కనిపించకుండా ఉండటానికే మనల్ని భయపెడుతుంది. భయపెట్టడం కాదు, ఎప్పుడు తన దగ్గరున్న వీడియోస్ బయట పెడుతుందా అని టెన్షన్గా ఉంది. ఏం కాదులే శివాగ్ని, ముందు పెళ్లి జరిగితే ఆ తర్వాత నిజం స్నేహకే అర్థం అవుతుంది. ఎప్పటికైనా నా లైఫ్లో ఉండే స్నేహే కదా. అవును, నీకు ప్రణయ్ ఎప్పటి నుంచి తెలుసు? ప్రణయ్ నాకు కాలేజ్ నుంచే పరిచయం. ఎందుకలా అడిగా? మా ఇద్దరి మధ్య ఏమైనా ఎఫర్ ఉందనుకుంటున్నావా? మీ నాన్నకి ఏం కాదులే ప్రేమ. మీ పెళ్లి హ్యాపీగా జరుగుతుంది. బాయ్ స్నేహ. బాయ్. త్రిష, ఈ టైంలో ఏంటి? నీతో మాట్లాడాలి. పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆహా, ఇక్కడే మాట్లాడాలి. హాస్పిటల్ నుంచి డాక్టర్ ఫోన్ చేశారే. అంకుల్కి ఇప్పటి వరకు ట్రీట్మెంట్కి 70,000 డిపాజిట్ కట్టాలంటున్నారు. ఇప్పటికిప్పుడు 70,000 అంటే ఎక్కడి నుంచి తేవాలే? అదే నాకు కంగారుగా ఉంది. కానీ రేపు సాయంత్రానికి డబ్బు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపుతాము అంటున్నారు. అంకుల్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. చెప్తా నీ సంగతి. రేపు సాయంత్రం లోపు 70,000 కట్టాలి. ఎక్కడి నుంచి తెస్తుంది? ఖచ్చితంగా డబ్బులు అల్లుండే అడుగుతుంది. లేదు మావయ్య, ప్రేమకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. దానికి చెయ్యి చాచే అలవాటు లేదు. ప్రేమ అభిమానవంతురాలే, నేను కాదనడం లేదు. ఆకలికి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది గాని హాస్పిటల్లో బిల్లు కట్టకపోతే ఆ డాక్టర్ ఊరుకుంటాడా? ప్రేమకి ఉన్న పళంగా అంత డబ్బు వచ్చి పడడానికి
ప్రణయ్ కాకుండా వేరే దారి ఏమైనా ఉందా? ఉంది. కానీ డబ్బులొచ్చి పడ్డానికి కాదు. హాస్పిటల్ బిల్లు కట్టలేక, తండ్రిని కాపాడుకోలేక ఎంటైర్ ఫ్యామిలీ వెళ్లి పడ్డానికి గోదావరి ఒక్కటే ఉంది. ఇప్పుడు ప్రేమ డబ్బుల కోసం దారులు వెతుకుతూ కూర్చుంటే పెళ్లి ఆలస్యం అయిపోతుంది. ఈలోపు మనదారి మూసుకుపోయేలా ఉంది. ఏ ఏ అంటే ఓ పక్క లాయర్స్ అంటేస్తున్నాడు. పాపని తెస్తారా, ఆస్తిని వదిలేసుకుంటారా అని వాడు టెన్షన్ పడుతూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ నన్ను టెన్షన్ పెడుతున్నాడు. లేదు మావయ్య, ఇప్పటికిప్పుడంటే ప్రేమ డబ్బుల్ని అరేంజ్ చేయలేదు. ఆ ప్రేమకిప్పుడున్న హోప్ ప్రణయ్ ఒక్కడే. నా అంచనా నిజమై ప్రేమ ప్రణయ్ని డబ్బులు అడిగిందా, మన చేతికి చిక్కినట్టే. ఫాస్ట్ గా తీసుకెళ్ళండి. డాక్టర్ ఈయనకేమైంది? తర్వాత చెప్తామమ్మా. ఫాస్ట్. డాక్టర్ ఆయనకేమైంది చెప్పండి. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేకున్నాం. అయితే ముందు ఆయన చూడాలి. వద్దమ్మా, మీరు వెళ్తే ఆయన ఇంకా ఎమోషనల్ గా ఫీల్ అవ్వచ్చు. అది అసలుకే మంచిది కాదు. ఇంత క్రిటికల్ పొజిషన్లో కూడా ఆయన మీ అమ్మాయి పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. ఆ పెళ్ళేదో త్వరగా చేసేస్తే అట్లీస్ట్ ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. ఆ పని అయ్యేలా చూడండి. మేడం, చెప్పండి డాక్టర్. మీరు చెప్పినట్టుగానే డేవిడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టు సీన్ క్రియేట్ చేసి ఆయన వైఫ్ నమ్మేటట్టు చేశాను మేడం. గుడ్. ప్రేమ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ప్రణయ్కి చేద్దాం. హలో ప్రణయ్. చెప్పండి ఆంటీ. ఆంటీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ప్రణయ్ ఆయన పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఆయనతో మాట్లాడతామంటే నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు. నాకేదో భయంగా ఉంది ప్రణయ్. ఆంటీ మీరేం భయపడకండి. నేను ఇప్పుడే డాక్టర్ కాల్ చేసి కనుక్కుంటాను. అంకుల్కి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. హలో డాక్టర్, నేను ప్రణయ్ని. చెప్పండి సార్. అంకుల్కి సీరియస్గా ఉందంట. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, నేను చూసుకుంటాను. పోనీ నన్ను హాస్పిటల్కి రమ్మంటారా? ఈయన హాస్పిటల్కి వచ్చి పేషెంట్ని కలిస్తే మ్యాటర్ ఫేక్ అని అర్థమైపోతుంది. దాంతో నిజం బయటపడి నా పరువు, హాస్పిటల్ పరువు మొత్తం పోతుంది. డాక్టర్, ప్రణయ్ గారు, మీరు హాస్పిటల్కి ఎందుకండి రావడం? నథింగ్ టు వరీ, మీ అంకుల్కి ఏమీ కాదు. మరి సీరియస్గా ఉందని ఆంటీ కాల్ చేశారు. అంటే ఇందాక కాస్త సీరియస్ అయిన మాట వాస్తవమే, బట్ ఇప్పుడు నార్మల్ అయ్యారు. ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఓకేగా?
హీఈస్ ఆల్ రైట్ సార్. అంత సీరియస్ అయితే మీకు చెప్పకుండా ఉంటానా? ఓకే డాక్టర్. హలో ప్రణయ్, డాక్టర్తో మాట్లాడావా? ఆయనకి ఎలా ఉందంట ప్రణయ్? ఆంటీ మీరు ఏడవద్దు, అంకుల్కి ఏం కాలేదు. నేను డాక్టర్తో మాట్లాడాను. ఇందాక కాస్త సీరియస్ అయింది కానీ ఇప్పుడు నార్మల్గానే ఉన్నారని డాక్టర్ చెప్పారు. హీజ్ ఆల్ రైట్ ఆంటీ. ప్రేమకి విషయం చెప్పారా? లేదు ప్రణయ్, ప్రేమకు చెప్దామని చూస్తే తన ఫోన్ ఎంగేజ్ వస్తుంది, అందుకే నీకు చేశాను. సరే ఆంటీ, ఇప్పుడు అంకుల్ పరిస్థితి బాగానే ఉంది కదా. ఈ విషయం ప్రేమకేం చెప్పకండి. సరే. అంకుల్ ఆఖరి కోరిక తీర్చడం కోసమైనా వెంటనే మా పెళ్లి జరిగిపోవాలి. ఈ దెబ్బతో ప్రేమ చచ్చినట్టు ప్రణయ్ని పెళ్లి చేసుకుంటుంది. అవును శివాగ్ని, చావు భయం ముందు ఎవరి ఆత్మాభిమానాలు అడ్డురావు, ఏ ఇష్టాలు కనిపించవు. తన తండ్రి పాడెక్కుతాడన్న భయంతో ప్రేమ పెళ్లిపేటలెక్కుతుంది. ప్రేమ ప్రణయ్తో తల ఉంచి తాళి కట్టించుకుంటుంది. పెళ్లి జరిగిన మరుక్షణమే ప్రేమతో పాటు పాప మన ఇంటికి వస్తుంది. దాని ద్వారా ఆస్తి మన చేతికొస్తుంది. చిట్టల్లి, నేను కళ్ళు మూసుకుని ఆటాడతాను. నేను గనక రైట్ వేసాననుకో, నువ్వు ఒక్క విజిల్ వదు. రాంగ్ అయితే 2 విజిల్స్ వదు. రేయ్, నువ్వు తొండి చేకి చెప్తున్నా. నువ్వు ముందు ఆడమ్మా. రైటా రాంగా? రైటా రాంగా? ఇక పాపకు ఆపరేషన్ చేసిన మాట వచ్చే అవకాశం లేదు. అంటే అంటే పాపకెప్పటికీ మాటలు రావా? అవన్నీ సాల్వ్ అయిపోతాయి, నేను చూసుకుంటానంటున్నాను కదా. లేదు ప్రణయ్, ముందు పాపకి మాట రావాలి. పాపకి ఎవరి వల్ల ఎలాంటి ప్రాణహాని లేదని నాకు నమ్మకం కుదరాలి. అంతవరకు మన పెళ్లి టాపిక్ నా దగ్గరికి తీసుకురావద్దు. నేను ఇంకో 48 గంటల్లో చనిపోతున్నాననే నిజం నాకు మాత్రమే తెలుసు. నీ పెళ్లి చూడాలని నాకు ఆశగా ఉందమ్మా. రైటా రాంగా? రైటా రాంగా? హాయ్, ప్రణయ్ బావ వచ్చాడు. రా బంగారం. హాయ్ బావా. హాయ్. హరే హాయ్ బంగారం. అక్క, ప్రణయ్ బావ వచ్చాడక్క. వచ్చాడక్క. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే బయటికి వెళ్దాం రండి. ఎక్కడికి? షాపింగ్కి. హే, షాపింగా? హాయ్, షాపింగ్ కా? ఏయ్ ఆపండి. ఇప్పుడు షాపింగ్ ఎందుకు? అదేంటి ప్రేమ, పెళ్ళి కదా, షాపింగ్ ఎందుకంటావేంటి? ఎలాంటి హడావిళ్ళు చేయకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఎంత సింపుల్గా చేసుకున్నా బట్టలవి కావాలి కదా. వద్దు ప్రణయ్, ఈ ఆడంబరాలు అవి ఏమొద్దు.
ఇప్పటికే తండ్రి హాస్పిటల్లో ఉంటే కూతురికి పెళ్లి కావాల్సి వచ్చిందంట అంటున్నారు. పడేవాళ్ళు ఉంటే అనేవాళ్ళు, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారులే. అయినా నువ్వే చెప్పేదాను కదా, మనమేంటో మనకు తెలిసినప్పుడు ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అవునక్క, మీ అక్క పెళ్ళికి నువ్వెన్ని డ్రెస్సులు కొంటున్నావని మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. ఏం చెప్పాలక్క? నోరు ముయిరా. నువ్వు ఉండు ప్రేమ. పండు, టీను, మీ అక్క అలాగే ఉంటుంది. మీరు కూడా నాతో పాటు షాపింగ్ వస్తున్నారు. అయినా వాళ్ళ మీద కోపం ఎందుకు ప్రేమ? జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థం చేసుకోలేని వయసు వాళ్ళదే. అక్క పెళ్ళంటే సంతోషపట్ట మాత్రమే తెలుసు వాళ్ళకి. దానికి కారణమైన పరిస్థితులేంటో తెలిసినా అర్థం చేసుకునే వయసు కాదు కదా వాళ్ళది. నా మాట కాదనుకో. పెళ్ళి సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాగా, అలాగే షాపింగ్ కూడా సింపుల్గానే చేద్దాం. సరేనా? సరే, వెళ్దాం పదండి.